మహర్షుల్లో ఈరోజు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనే ఆయన గురించి తెలుసుకుందాం. అగస్త్యుడు తీవ్ర నిష్ఠతో తపస్సు చేస్తూ సర్వ ప్రాణికోటిని దయార్ధ హృదయంతో చూసేవాడు. ఆయన తపోదీక్ష మహామహులను ఎందరినో అబ్బురపరిచేది. అలా చాలా కాలం బ్రహ్మచర్యం పాటించాడు. ఒకనాడు అడవిలో సంచరిస్తున్న ఆయనకు చెట్ల కొమ్మలకు తలకిందులుగా వేలాడుతున్న పితామహులు కనిపించారు. యోగ్యురాలిని వివాహమాడి పుత్ర సంతానం పొందాలి, లేకపోతే మాకు ఉత్తమ లోకాలు దక్కవు అని చెప్పడంతో తగు కన్య కోసం అన్వేషిస్తూ తన వరప్రసాదంగా జన్మించిన విదర్భ రాజకుమారి లోపాముద్ర తనకు తగినది, అన్ని విధాలా తగినది అని భావించాడు. మహారాజును అడిగాడు. అంతఃపురంలో వైభవంగా బతుకుతున్న తన కూతురు నారచీరలు ధరించి కందమూలాలు తింటూ వనకుటీరంలో జీవించగలదా అని రాజుగారికి మనసులో సందేహం కలిగింది. అయితే లోపాముద్ర ఏముందంటే మునితో వివాహానికి అంగీకరించింది. ఆ దంపతులు గంగానది తీరంలోని కుటీరానికి చేరుకున్నారు. ఆయన ఆశ్రమం గంగానది తీరంలో ఉందన్నమాట. అగస్త్యుడు తన ఋషిధర్మాన్ని నిర్వర్తిస్తూనే ఉన్నాడు. ఒకనాడు లోపాముద్ర ఋతుస్నానం చేసి సర్వాంగ శోభతో ఆశ్రమంలో సంచరిస్తూ ఉండగా ముని మనసు చలించింది. ఆశ్రమ ధర్మ ప్రకారం దర్భశయ్యలపై జీవితం గడిపే మనకు సంసార సుఖం కావాలంటే అందుకు తగిన భోగభాగ్యాలు అవసరం అని భార్య సూచించింది. మీ వంటి మహాతపస్వికి వాటిని సమకూర్చడం అంత కష్టమేమీ కాదు. అంటే మనసులో సంకల్పిస్తే అన్నీ ఏర్పడతాయి. అందుకని ఆ మాట ఆమె చెప్పింది. అయితే ఆలోచించాడు ముని, అయ్యో మన తపస్సుని ఇలాంటి వాటి కోసం వెచ్చించటం అంత మంచిది కాదు కదా అని భావన వచ్చింది ఆయనకి. అప్పుడు తపశ్శక్తిని వృధా చేయటం ఇష్టం లేక 2-3 మహారాజులను వారి వద్ద గల మిగులు ధనాన్ని అర్థించాడు. వారు తమ ఆదాయ వ్యయాలు సమంగా ఉన్నాయని వారి నుంచి బదులు వచ్చింది ఆ రాజుల దగ్గర నుంచి. వారి సూచన మేరకే ఇల్వలుడు అనే దానవరాజును ఆశ్రయించాడు. ఇల్వల వాతాపి సోదరులు అతిథులను భోజనానికి ఆహ్వానించటం, వాతాపి మేకగా మారటం, ఇల్వలుడు దానిని చంపి వండి పెట్టడం, అతిథుల భోజనమైన వెంటనే ఇల్వలుడు సోదరా వాతాపి అనగానే ఆ అతిథి యొక్క పొట్ట చీల్చుకొని రావటం, అటు తర్వాత అన్నదమ్ములు అతిథిని భక్షించటం పరిపాటి అయ్యింది. ఇది గ్రహించిన అగస్త్యుడు వడ్డించిన ఆహారాన్ని భుజించి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనేశాడు. ఇల్వలుడు ఎత్తు పారకపోవడంతో క్షమాపణ కోరి రాజులతో వచ్చిన అగస్త్యుడికి ధనం ఇచ్చాడు. బయలుదేరేందుకు వెనుదిరిగిన మునిపై దాడికి ప్రయత్నించిన ఇల్వలుడు ముని క్రోధాగ్నికి పిడికడు బూడిదగా మారాడు. ఆశ్రమానికి చేరిన అగస్త్యుడు అసంఖ్యాక సంతానం కావాలా, గుణశీలుడైన కుమారుడు కావాలా అని భార్యను ప్రశ్నించగా లోపాముద్ర 2వ అంశం వైపునే మొగ్గు చూపింది. అంటే గుణవంతుడైన కుమారుడే కావాలి, అసంఖ్యాకమైన సంతానం నాకు వద్దు అన్నదన్నమాట. ఎవరైనా విఘ్నులు అలాగే చెప్తారు కదా. వారి సంసార యాత్ర ఫలంగా దృఢదస్యుడు అనే కుమారుడు జన్మించి మహాతపస్విగా వినుతికెక్కాడు. కాలకేయులనే దానవ సోదరులు దేవతలను మునులను హింసిస్తూ వారి ప్రతి దాడి నుంచి తప్పించుకునేందుకు సముద్ర మధ్యంలో దాగి ఉండేవాళ్ళు ఈ కాలకేయులనే రాక్షసులు. వాళ్ళ మీద దాడి చేయటం, గబగబా పారిపోవటం, అవి సముద్రంలో దాక్కోవటం, ఇది వీళ్ళ పని. దేవతల విన్నపం మేరకు అగస్త్యుడు సముద్ర జలాలను ఔపాసన పెట్టాడు. మరి ఆ సముద్ర జలాలు లేకుండా ఉంటే వెళ్ళి వాళ్ళని సంహరించడం తేలిక. అందుకని దేవతలు ఆ మునిని కోరారు. ఆయన ఔపాసన పెట్టాడు ఆ సముద్ర జలాలను.
దేవతలు ఆ రాక్షస సోదరులను అప్పుడు సంహరించారు. సముద్రాన్ని యథాతథంగా నీటితో నింపాలన్న దేవతలతో మింగిన జలం జీర్ణమైంది కనుక జల పునరుద్ధరణ అసాధ్యమని దేవతలకు అగస్త్యుల వారు చెప్పారు. భగీరథుడు స్వర్గం నుంచి దింపిన గంగతో సముద్రాన్ని నింపారు. ఆ తర్వాత ఇలా అగస్త్యుడి జీవితంలో అనేక అద్భుత ఘట్టాలు ఆవిష్కృతమయ్యాయి. అందుకే వింధ్య పర్వతం ఒకసారి అందరికంటే నేను పెద్దగా ఉండాలి అని భావించి పెరగటం మొదలెట్టింది. పర్వతాల్లో నేనే గొప్పవాడిని అనిపించుకోవాలని. అలా పెరిగి 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 సూర్యకాంతి భూమి మీద ప్రసరించడానికి వీలులనంత ఎత్తుగా పెరిగింది. అప్పుడు భూగోళం అంతా చీకటి అయిపోయింది. రాత్రి తప్పితే పగలు లేదు. అప్పుడు దేవతలు మరి మిగతా ఈ సృష్టికి ధర్మానికి విరుద్ధంగా జరిగింది కాబట్టి దానికి మళ్ళీ ఏమి చేయాలి నివారణని ఆలోచించి అగస్త్యుల వారు దానికి తగినవారు అని చెప్పి అగస్త్యుడిని కోరారు. ఆ వింధ్య పర్వతాన్ని మళ్ళీ ఉపసంహరించమని తన ఎత్తునని చెప్పి దానికి మీరే తగినవారు అంటే అప్పుడు ఆయన ఉత్తరాది నుంచి దక్షిణాదికి బయలుదేరి మరి ఆయన పొట్టివాడు కదా కాబట్టి నేను దాటడానికి వీలుగా నువ్వు తగ్గు అన్నాడు. ఆ వింధ్య పర్వతం ఆయన యొక్క శక్తి తెలుసు కాబట్టి అది గౌరవించి తగ్గింది. మళ్ళీ నేను తిరిగి వచ్చేదాకా నువ్వు మళ్ళీ పెరగొద్దు అని చెప్పాడు. ఆయన మళ్ళీ ఆ దక్షిణాది నుంచి ఇటు తిరిగి రాలేదు ఉత్తరాదికి. అందుకని ఆ వింధ్య పర్వతం అలాగే తగ్గులోనే ఉండిపోయిందనమాట. ఇలా అద్భుతమైన సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ సంఘటన మనకి తెలుసు కాబట్టి ఇందులో ఇవ్వలేదు అనుకుంటున్నాను. స్వస్తి.